పశుపతినాథ క్షేత్రానికి వచ్చాం. అంతా శివమయం అంటూ ఉంటారు. ఎక్కడ చూసినా పరమేశ్వరుడి యొక్క లింగ ప్రతిష్టలు. కాశీలో ఘాట్లలోకి వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి ఈ ప్రదేశంలో కూడా. ఇప్పటిదాకా ఇదే బాగ్మతి క్షేత్రంలో అద్భుతంగా బాగ్మతి నదికి హారతులు ఇవ్వడం అనేది జరిగింది. లోపల పశుపతినాథుడికి, ఇక్కడ బాగ్మతి నదికి రెండిటికి ఒకటే, ఇద్దరికీ రెండు చోట్ల ఒకటేసారి హారతి ఇవ్వడం అనేది జరిగింది. ఆ మహత్తరమైన ఘట్టాన్ని చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోలేదు. బాగ్మతి నదికి హారతిచ్చే సమయంలో, లేదు పశుపతినాథుడికి హారతిచ్చే సమయంలో ఇసుక వేస్తే రాలనటువంటి జనం. అద్భుతమైనటువంటి భజనల మధ్యలో, కోలాహలం మధ్యలో అందరూ తన్మయత్వంతో మేము కాఠ్మండు పశుపతినాథుడి దగ్గర ఉన్నామా, బాగ్మతి నది దగ్గర ఉన్నామా, లేదా సాక్షాత్తు కైలాసంలో ఆ ఈశ్వరుడి మీద ఉన్నామా, ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నామా అన్నంత ఆనందంగా ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో ఒక దివ్యమైన తేజస్సుతో ఆనందంగా అలా కూర్చొని అర్చన చేశారు ఇప్పటిదాకా. ఇదంతా కూడా పరమేశ్వరుడు రామకార్యం చేయడానికి హనుమంతుడిగా ఉద్భవించినట్టుగా, ఆయనే ఆ హనుమద్ అవతారము అని మనం భావిస్తాం కాబట్టి ఆ పరమేశ్వరుడు రామాయణ ఘట్టం నాటి ఆ అద్భుతమైనవన్నీ కూడా దర్శించుకోవాలా అన్నట్టు ఎక్కడ చూసినా వానరాలతో నిండి ఉంది. ఈ వానరాల ప్రత్యేకత కూడా మనుష్యుల్ని ఏమీ చేయటం కానీ, వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఏదో లాక్కుండే ప్రయత్నం కానీ ఏమీ చేయకుండా మనుషులు ఎంత బుద్ధిగా ఉంటారో అంతకంటే బుద్ధిగా వాటి పని అవి చేసుకుంటూ తిరుగుతూ ఉండడం ఇక్కడ వానరాల యొక్క ప్రత్యేకత అని చెప్పచ్చు. ఈ అద్భుతమైన బాగ్మతి నది చూడండి, చూస్తే ఎలా కనిపిస్తుంది. కేదారం దగ్గర మందాకిని ఎలా ఉంటుందో, ఆ అద్భుతమైన బదరీ క్షేత్రంలో మందాకిని, గంగా ఇవన్నీ ఎలా ప్రవహిస్తూ ఉన్నాయో అలా ప్రవహిస్తూ ఉంది హిమవత్ పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి బాగ్మతి. కాబట్టి ఒక్కసారి ఈ నదీ దర్శనం చేసుకున్నాం, చక్కగా ఆ పశుపతినాథుణ్ణి తలుచుకున్నాం, ఆ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క ప్రతిష్ఠ విగ్రహాలకి నమస్కారం చేసుకుందాం, ఉన్మత్త భైరవుడికి, ఆ పార్వతీ అమ్మవారికి మనసా నమస్కరించుకుంటూ, ఆ పరమేశ్వర కుటుంబంలోని కుమారస్వామికి, గణపతికి నమస్కరించుకుంటూ ఇంత దివ్యమైన అనుభూతి ప్రతి ఒక్కళ్ళకి కలగాలి అని మనసా కోరుకుంటూ స్వస్తి.